ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది? 2019 ఆగస్టు 5వ తారీఖున 370 రద్దు చేశారు. అప్పట్లో దేశమంతా దీన్ని కీర్తించింది. 2020 ఆగస్టు 5వ తారీఖున మన రామయ్యకి రామ మందిరం పూజ జరిగింది. 2020లో అంటే భూమి పూజ జరిగింది. మరి ఇప్పుడు డీలిమిటేషను అలాగే మహిళా సాధికారత బిల్లు, ఈ రెండు చాలా కీలకమైనటువంటి బిల్లులు. ఆగస్టు 5వ తారీఖున బుధవారం రోజు రాబోతుంది. మరి ఈ 5వ తారీఖున కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ, అమిత్ షా ఏమైనా ప్లాన్ చేశారా అని ఇప్పుడు ప్రతిపక్షాలే మనం వాళ్ళకి గట్టిగా ఏదైనా జవాబు చెప్పే విధంగా ఉండాలని చెప్పి ఇప్పటి నుంచే ఆలోచించుకుంటున్నాయి. అప్పుడు మనం ఊహించుకోలేదు 370 రద్దు అవుద్దని చెప్పి, అయోధ్య రామాలయంలో పూజ జరుగుతుంది అనుకోలేదు. కాబట్టి మనం ఇక్కడి నుంచే అంటే ఎప్పటి నుంచే జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ, డిఎంకే పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీలు, టీఎంసీ పార్టీ అంటే టీఎంసీ పార్టీ ఉందో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికి ఆ మిగిలినటువంటి నాయకులతోటే ఒక పెద్ద కార్యాచరణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏం చేద్దాము, ఏదైనా ఒకవేళ డీలిమిటేషన్ బిల్లు కానీ మహిళా సాధికారత బిల్లు కానీ వస్తే ఏ విధంగా అడ్డుకుందామని చెప్పి వాళ్ళు అనుకున్నటువంటి కార్యాచరణకు అనుగుణంగానే ఈరోజు సభ ఇంకా ప్రారంభమైందో లేదో అయోధ్య రామ విరాళాల చోరీ గురించే మాట్లాడమన్నారు. రూపాయి కూడా దానం చేసినటువంటిది లేదు, అలాగే హుండీలో వేసినటువంటిది లేదు, అయోధ్య రామాలయాన్ని వీళ్ళు ప్రశంసించింది లేదు, వచ్చింది లేదు, సందర్శించింది లేదు. వీళ్ళు అప్పటి నుంచే ఈ యొక్క విరాళాల చోరీ గురించి మాట్లాడమంటున్నారు. ఇప్పటి నుంచే వీళ్ళు ప్రతిపక్షాలు ఏమొచ్చేసి భయపడుతున్నాయి. ఆగస్టు 5న ఏం ప్రకటించబోతున్నారు, ఏం చేయబోతున్నారు. కాబట్టి మనం పార్లమెంట్ని ఏ విధంగానూ సజావుగా సాగకుండా చూసుకోవాలి అన్న విధంగా ఇప్పటి నుంచే వీళ్ళు ప్లాన్ వేసుకుంటున్నారు. అంత భయంతో ఉంటున్నారు వీళ్ళు.